ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే ఏ పిల్లలైతే మటుకి బాటిల్ ఫీడింగ్ మీద ఉంటారో వాళ్ళని బాటిల్ నుంచి ఎలాగ మనం మటుకి ఆపాలన్న విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో అన్నిటికన్నా ముఖ్యం అన్నది మీకు అందరికీ మటుకి తెలిసిందే, అంటే తల్లి పాలు కంటే మించింది ఇంకేముండదు. సో మనం అన్నది అందరి పిల్లల్లో కూడా మటుకి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది, తల్లిపాలు ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది పిల్లలకి బాటిల్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటి పిల్లలకి మనం మటుకి బాటిల్ నుంచి ఎలాగ వాళ్ళకి మటుకి అలవాటుని మనం మటుకి తప్పించాలన్న వాటి గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. యూజువల్గా 6 months వరకు అయితే మనం జనరల్గా మనం మిల్కే ఇస్తాము. సో బాటిల్ ఫీడింగ్ 6 months వరకు కంటిన్యూ అయితే చేయాలి. 6 months నుంచి ఏంటంటే స్లోగా కప్ ఫీడింగ్ అన్నది స్లోగా మనం మటుకి అలవాటైతే చేయాలి. అంటే బాటిల్ ఫీడింగ్తో పాటు కొంత పాలు మటుకి కప్తో ఇవ్వడానికి మనం మటుకి ప్రయత్నించాలి. స్లోగా అంటే అట్రాక్టివ్ కప్స్తో పిల్లల్ని కొద్దిగా అట్రాక్ట్ అయితే చేసి వాళ్ళని స్లోగా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మిల్క్ అన్నది కప్తో కూడా వాళ్ళకి అలవాటైతే అప్పుడు నెమ్మదిగా మనం మటుకి బాటిల్ అన్నది స్టెప్ బై స్టెప్ అన్నది స్లోగా మనం మటుకి తీసేయవచ్చు అన్నమాట. ఎక్కువ రోజులు కానీ బాటిల్ పాల్ మీద కానీ బాటిల్ మీద ఉంటే వాళ్ళు మిల్క్ మటుకి కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలాగా ఆఫ్టర్ 1 year వాళ్ళకి మటుకి మిల్క్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నది అంటే అట్లాంటి పిల్లల్లో కాన్స్టిపేషన్ అన్నది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ అంటే ఫ్రీక్వెంట్గా మటుకి స్టూల్స్ వెళ్ళకపోవడం, హార్డ్ స్టూల్స్ మటుకి అవ్వడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మటుకి ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా వస్తుంది, అంటే బ్లడ్ తక్కువైపోతుంది. సో ఇలాగా ఎందుకంటే ఈ బాటిల్ ఉండడం వల్ల మిల్క్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకోటి టీత్ మీద కూడా అది మటుకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంటే టూత్ మీద కేరీస్ టీత్, మ్యాలక్లూజన్ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనం మటుకి డెఫినెట్లీ బై 1 year నుంచి నెమ్మదిగా వాళ్ళకి మటుకి బాటిల్ అయితే ఆపేసేయాలి. అండ్ బై 1.5 year వరకు పూర్తిగా ఆపేసేయాలి అన్నమాట మ్యాక్సిమం. అంటే 1 to 1.5 yearకి మధ్యలో ప్రతి ఒక్కళ్ళు కూడా మటుకి బాటిల్ నుంచి బయటపడాలి. అలాగని బాటిల్ కానీ ఎందుకంటే తను చక్కగా మటుకి పాలు తాగుతున్నాడు కదా అనేసి చాలామంది పేరెంట్స్ అలా ఇస్తూనే ఉంటారు అన్నమాట. 2 years, 3 years, 4 years, 5 years కూడా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అది మటుకి మంచిది కాదు. సో స్లోగా ఏంటంటే నెమ్మదిగా కప్ ఫీడింగ్ అలవాటు చేసి కప్ ఆర్ గ్లాస్ నెమ్మదిగా ఒక్కొక్క ఫీడ్ని మనం ఏం చేయాలంటే ఒక మటుకి బాటిల్ని మనం స్టెప్ బై స్టెప్ మటుకి తీసేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫీడ్ టైంలోనే బాటిల్ ఇవ్వాలి. అదర్ టైమ్స్లో బాటిల్ వాళ్ళకి మటుకి కనిపించకూడదు అన్నమాట. ఎందుకంటే బాటిల్ కానీ కనిపిస్తే పిల్లలు ఏంటంటే అలవాటు ప్రకారం ఏంటంటే బాటిల్ కావాలి అంటారన్నమాట. సో అందుకనే అది ఏంటంటే కనిపించకుండా ఎక్కడో మటుకి వేరే చోట పెట్టి పిల్లలకి కప్ ఫీడింగు, గ్లాస్తో ఫీడింగ్ అన్నది స్లోగా మనం మటుకి అలవాటు చేయాలి. ఇంకోటి కొంతమంది పిల్లలు అది మటుకి బాటిల్ పెట్టే వాళ్ళు మటుకి నిద్రపోతూ ఉంటారు. అంటే స్లీప్ టైంలో మటుకి బాటిల్ అనేది వాళ్ళకి చాలామందికి మటుకి అలవాటు అయిపోతుంది అన్నమాట. సో అట్లాంటి పిల్లలకి ఆ బాటిల్కి వాళ్ళకి మటుకి బదులుగా ఏదో సమ్ టాయ్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ సాంగ్స్ కానీ అట్లాగా వాళ్ళ మైండ్ డైవర్ట్ అయితే చేసి వాళ్ళ అటెన్షన్ వాళ్ళకి అన్నది మనకి బాటిల్ నుంచి మనం ఏంటంటే వేరే దానికి నెమ్మదిగా డైవర్ట్ అయితే చేసి స్లీప్ టైంలో కూడా నెమ్మదిగా బాటిల్ అలవాటు కూడా నెమ్మదిగా తప్పించాలన్నమాట. సో బాటిల్ ఫీడింగ్ కొన్ని సందర్భాల్లో అవసరం అవ్వచ్చు, కానీ ఎక్కువ డేస్ కానీ ఇస్తే అది మంచిది కాదు. డెఫినెట్లీ
బై 1.5 year ఏ పిల్లలు కూడా బాటిల్ ఫీడింగ్ మీద ఉండకూడదు. దానివల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, డెంటల్ ఇష్యూస్ వస్తుంటాయి. అందుకనే స్లోగా ఫ్రమ్ 6 months నుంచి 1.5 year వరకు స్లోగా బాటిల్ ఫీడింగ్ అన్నది తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా బై 1.5 year కల్లా పూర్తిగా మటుకు ఆపేసేయాలి. థ్యాంక్ యూ.